బండి చూస్తారు కదా, మొన్న సర్వీస్ చేయించిన మొత్తం చమకాయిస్తుంది బండి అయితే. ఈ అవుటర్ రింగ్ రోడ్ పైన కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుందా? నేను ఇప్పుడే చూస్తున్నా ఇంట్లో ట్రాఫిక్ ఉండడము. సిగ్నల్ పడిన తర్వాత కూడా ఏం చేస్తారో అర్థం కాదు. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన కొత్త బండి హోండా హైనస్ 350 అయితే బండి రిజిస్ట్రేషన్ ఉంది. సో ఇప్పుడు నేను బయలుదేరాలి 10 వరకు కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండాలన్నమాట. సో బండి నేనైతే కొంచెం ఫ్యాన్సీ నెంబర్, అంటే నా పాత కార్ నెంబర్ అయితే కొంచెం ఫ్యాన్సీ ఉండే 4004 అని. బట్ ఏంటంటే అది హైయెస్ట్ బీడ్ పోవడం వల్ల నాకు దొరకలేదు. సో నేను కూడా ఏంటంటే మనకి ఏ నెంబర్ వస్తే అదే మన అని చెప్పేసి నేనైతే ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఏ నెంబర్ అయినా పర్లేదు అని చెప్పిన నేనైతే. సో బండి ఈరోజు ఫ్రైడే, ఇవాళ అయితే మనకి బండి రిజిస్ట్రేషన్ ఉంది. చూద్దాం మనకి ఏ నెంబర్ వస్తుంది అనేది. ఆ నెంబర్ ఏంటో మీకు చెప్తా బ్లాగ్లో. సో మనమైతే ఇప్పుడు బయలుదేరాం ఇక్కడ నుంచి మనకైతే ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది ఆడికి పోవడానికి, అంటే కొండాపూర్ ఆర్టీ ఆఫీస్కి. సో అదనమాట. సో మీరు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో బండి ఎట్లుంది కమెంట్ చేయండి. ఒకవేళ మీకు బండి గురించి ఇంకా ఏమైనా ఫీచర్స్ కానీ ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. సో హలో గాయ్స్, మన బండి అయితే రిజిస్ట్రేషన్ పని అయిపోయింది. సో టైం అయితే ఇప్పుడు వచ్చేసి 11:20 అవుతుంది. మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా ఈజీ అయిపోయింది, ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోయింది అనమాట. సో నెంబర్ అయితే నేను అంత స్పెసిఫిక్గా ఏం తీసుకుంటలేను. చూసిన నెంబర్స్ ఉన్నాయి కానీ అవి బిడ్ కొంచెం ఎక్కువ ప్రైస్లో పోతాయంట. బట్ అది కూడా వస్తుంది లేదో గ్యారంటీ లేదంట, ఎందుకంటే మనకంటే ఎవరైనా ఎక్కువ వేసారు అనుకో బిడ్. సో మనకైతే రాదు. సో అందుకే నేనేమనుకుంటున్నా అంటే అవసరమా మనకి ఇదంతా, ఏదొచ్చినా నెంబర్ పర్లేదు అని చెప్పేసి నేను వదిలేసిన. సో మొత్తానికైతే ఇవాళ ఫ్రైడే, అందరికీ హ్యాపీ ఫ్రైడే. సో పని అయితే అయిపోయింది, పెద్ద పని అయిపోయింది. మళ్ళీ తర్వాత ఏదో ఉంటుంది అనుకున్నా, బట్ ఏం లేదు. సో అదనమాట, మనమైతే ప్రస్తుతానికి అవుటర్ పైన పోతున్నాం. ఇది అవుటర్ రింగ్ రోడ్ చూసారు కదా, పైన ఆర్జీఐ ఎయిర్పోర్ట్, బెంగళూరు హైవే. సో ఏంటి మరి రేపు వీకెండ్ ప్లాన్స్? ప్రస్తుతానికైతే నాకు ఏం ప్లాన్స్ లేవు, జస్ట్ పని అయిపోయింది. రేపు కొంచెం ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ రైడ్ అట్లా చేద్దాము, రేపన్నా ఎల్లుండైనా మార్నింగ్. నేను అనుకుంటున్నా అట్లా, చూద్దాం. మామూలు 2 days నుంచి బండి అసలు బయటికి తీయలేదు, అనుకున్నా తీద్దామని, బట్ కుదరలే. సో మొత్తానికైతే పెద్ద పని అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే ఈ రైడింగ్ జాకెట్ కానీ ఏది తీసుకున్న వాళ్ళు కానీ వేలలోనే ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే మనకి జాకెట్లు ఇవన్నీ ఇప్పుడు అవసరం లేదు, టైం పడుతుంది. మనం నార్మల్గా అయితే మనం సేఫ్గా ఒక 100 kilometers అయితే అట్లా పోవచ్చు. 100 kilometers అట్లా పెద్ద ప్రాబ్లమే కాదు. సో అదనమాట, నేను టైం పడుతుంది అనుకున్నా, ఎందుకంటే అప్పుడు నేను కార్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా కొంచెం టైం పట్టింది నాకు, ఒక 2-3 hours అయితే టైం పట్టింది. బట్ ఇప్పుడైతే ఫాస్ట్గా అయిపోయింది. మేబీ ఈరోజు వీక్ డే ఒకటి, ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా అందరూ వచ్చి ఉండరు. సో అందుకనే మన పని జల్ది అయిపోయింది. అక్కడ క్యూ లైన్లో ఎక్కువ లేరు. మన ఫస్ట్ ఫోటో తీస్తారన్నమాట, పోగానే తీస్తారంటే ఫస్ట్ మీకు ప్రాసెస్ చెప్తా. మన ఏజెంట్ అయితే ఉంటారో అతను ముందే స్లిప్ తీసి పెడతాడు, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ రెడీ చేసి పెడతారన్నమాట. సో మనం జస్ట్ ఐడి ప్రూఫ్ తీసుకొని పోవాలి, అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్ తీసుకొని పోయి అసలు ఇచ్చిన స్లిప్ తీసుకొని పోయి అక్కడ మనము ఆ కౌంటర్ దగ్గర ఆ స్లిప్ చూపిస్తే ఫోటో తీస్తారు. మన ఫోటో తీసుకొని చిన్న డిజిటల్ సైన్ చేయాల్సి ఉంటుంది, పేపర్ పైన కాకుండా ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్ పైన సైన్ చేయాలి. దాని తర్వాత అక్కడి నుంచి మన ఏజెంట్ దగ్గరికి వెళ్తే అతను డాక్యుమెంట్స్ అవన్నీ ప్రూఫ్ తీసేసుకొని, సో నెక్స్ట్ మనము వెహికల్ చెక్ చేస్తారన్నమాట. వెహికల్ తీసుకుపోయి అక్కడ ఆర్టీ ఏజెంట్స్ ఉంటారన్నమాట, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారన్నమాట, వాళ్ళు చెక్ చేస్తారు వెహికల్స్. సో నాకు ఏజెంట్ చెప్పిన ప్రకారం అయితే మిర్రర్స్ కంపల్సరీ, హెల్మెట్ కంపల్సరీ అని చెప్పిండు. సో మనమైతే హెల్మెట్ తీసుకుపోయినాం. కాకపోతే నా హెల్మెట్కి కొంచెం మౌంట్ ఉందన్నమాట, నాకు అదే అనిపించింది. హెల్మెట్కి మౌంట్ ఉంది కదా, మళ్ళీ ఏమన్నా అంటారేమో అనుకున్నా. వాడు అసలు చూడలేదు ఆయన. హెల్మెట్ చేసిన పక్కన ఇట్లా పట్టుకున్నాను అనమాట, అంతే. ఈ అవుటర్ రింగ్ రోడ్ పైన కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుందా? నేను ఇప్పుడే చూస్తున్నా ఇంట్లో ట్రాఫిక్ ఉండడము.
సో మనం కొంచెం ముందే ఆపుకుందాం. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది, 29 సెకండ్స్ ఉంది ఇక్కడ నుంచి ఇంకా. సో అదనమాట. కొంచెం పడుకోవాలి, పోయి రెస్ట్ తీసుకోవాలి. ఎండ మాత్రం గట్టి కొడుతుంది. ఏమనుకున్నా, సాయంత్రం చలి పెడుతుంది, అంటే నైట్ చలి పెడుతుంది, ఎండ మాత్రం బాగా కొడుతుంది మధ్యాహ్నం పూట. ఎండనే చలికి చలి అంటుంది ఇది. ఇంకా 64 సెకండ్సా? ఓకే, గ్రీన్ పడ్డది, బట్ ఇంకెవరు పోతలేదు ఎందుకో మరి. అంటారా బాబు కొండి, సిగ్నల్ పడిన తర్వాత కూడా ఏం చేస్తారో అర్థం కాదు. సిగ్నల్ పడిన బట్టి జంప్ కావచ్చు కదా, మెల్ల సుతారంగా చేస్తారు. సుతారం సూదిలో దారం అన్నట్టుగా మెల్లగా పోతారు అనమాట, ఎందుకో తెలియదు. సో మీకు ఎవరికైనా వెహికల్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఒక విజిట్ చేయండి ఆర్టీఓ ఆఫీస్కి. ఎందుకంటే అక్కడ రకరకాల బండ్లు ఉంటాయి, రకరకాల వెహికల్స్ రిజిస్ట్రేషన్కి వస్తాయి అన్నమాట. సో నేను ఇవాళ కొన్ని ఈవీ వెహికల్స్ కూడా చూసిన, కొన్ని కొత్త కనిపించినాయి నాకైతే. ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు అలాంటి వెహికల్స్. సో అలాంటి వెహికల్స్ అయితే చూసిన ఈరోజు నేను. ఇంకా ఎస్డి కానీ హిమాలయన్, రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన వేరే రకరకాల బైక్స్ ఉన్నాయి అక్కడ. సో ఇది మార్నింగ్ కాబట్టి ఇంకా వెహికల్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను నేను. ఇంకొంచెం అయితే వెహికల్స్ వస్తుండొచ్చు. అసలు వెహికల్స్ మాత్రం కొంటూనే ఉన్నారు. అంటే యాక్చువల్లీ మనం కూడా ఉన్నాం అనుకోండి. ఇంకా ట్రాఫిక్ పెరగకుండా ఎట్లుంటుంది? ఇది పోరు ఓనియర్ మెల్ల పోతారు, ఏందో అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా రైడ్స్ అదేదో బాగుంది కదా అని చెప్పేసి అట్లా రైడ్స్ చేయొద్దు, ముందే చెప్తున్నా. అంటే నువ్వు చేయొచ్చు కదా అంటే నేను కూడా చేస్తున్నా, బట్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది వాకింగ్లో, దీంట్లో, కాబట్టి నేను చేస్తున్నా. పికప్ మాత్రం ఏ మాటకి ఆ మాట చెప్పాలి, హైలైట్ ఉంది. మళ్ళీ చెప్తున్నా అని చెప్పేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏమేమి ఫీల్ కావద్దు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి కూడా అసలు దానికి పేరే పెట్టే అవసరం లేదు. ఎక్సలెంట్ బైక్స్ అసలు. ఇంకా ఆ ఇంజన్లో కానీ ఆ బిల్డ్ క్వాలిటీలో, ఫీచర్స్లో కూడా చాలా అప్గ్రేడ్ చేస్తున్నారు రాయల్ ఎన్ఫీల్డ్. కాకపోతే ఏంటంటే మనకి హోండా అనేది ఇంజన్ విషయంలో చాలా స్మూత్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువ ప్రాబ్లం ఇవ్వదు మనకి. ఊగే సర్వీస్ సెంటర్కి లేకపోతే ఏదో మెకానిక్ షెడ్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చూసుంటారు కదా హోండా షైన్ అయితే, నాకైతే మస్తు ఇష్టం షైన్. అసలు షైన్ పికప్ వేరు ఉంటుంది, అసలు బండి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా బండి ఉంటే మీరు ఒకసారి చూడండి ఒకసారి ఎట్లుంటుందో, మస్తు ఉంటుంది బండి మాత్రం, సిబి షైన్. దాని తర్వాత ఇంకా హోండా యాక్టివ్ కూడా సూపర్ ఉంటుంది. ఇక మీకు గెలవంది ఏముంది యాక్టివ్ గురించి, ప్రతి ఇంట్లో ఉంటుంది యాక్టివ్ అయితే. అందరూ ఎప్పుడో ఒక దగ్గర కొన్న వాళ్ళు ఉంటారు హోండా యాక్టివా. ఐ థింక్ ఇప్పుడు 6G అని నడుస్తుంది అనుకుంటున్నా, 6G ఆర్ 7G అయితే ఇంకా రాలేదేమో, మేబీ 6G లాస్ట్ అనుకుంటున్నా. 6G ఇంకా 125. సో ఈ రెండే లాస్ట్. అట్లా. సో రోడ్స్ పైన మాత్రం అన్నిటికంటే ఎక్కువ ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఉంటుండే, బట్ ఇప్పుడు మాత్రం ఎస్డి కానీ రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకా హోండా బండ్లు, ఇంకా టీవీఎస్ రానిన్ బండ్లు అయితే చాలా కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఆ 225cc ఆ బండి కూడా మస్తు ఉంటుంది. బట్ సాటిస్ఫైడ్ ఏ సెగ్మెంట్లో ఆ సెగ్మెంట్లో ఆ బండ్లకు సాటిస్ఫైడ్ అనమాట. ఇప్పుడు ఎస్డి కూడా సాటిస్ఫైడ్. ఇంకా అన్ని బండ్లు కూడా చాలా మంచిగా ఉంటాయి. ఈ బండి మంచిగా ఉండదని కాదు, బట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్ అనమాట. మనకి ఏ కంపెనీ ఏ లుక్స్ వైజ్గా కూడా కొంతమంది కొన్ని బండ్లు నచ్చుతాయి, కొన్ని బండ్లు నచ్చవు. సో అన్ని బండ్లు మంచిగానే ఉంటాయి, ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ నాకైతే
హోండా సిబి హైనస్ నచ్చింది. దీనిలో ఆర్ఎస్ కూడా ఉంటుంది. ఆర్ఎస్ ఏంటంటే కొంచెం స్పోర్ట్స్ లుక్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం రెట్రో లుక్. దీనికంటే కూడా రెట్రో లుక్ వచ్చేసి ఇది పార్షల్ రెట్రో అండ్ ఇంకా కొంచెం నార్మల్ అనమాట, రోడ్ బైక్ లెక్క. నార్మల్ సిబి 350 ఏమో అది కంప్లీట్లీ రెట్రో బైక్, జస్ట్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లెక్క అనమాట. ఇంచుమించు సేమ్ అట్లనే ఉంటుంది. కాకపోతే చాలామంది బండి రోడ్ పైన చూస్తారు కదా, సో వాళ్ళు పక్కన చూస్తూ ఉంటారు అనమాట ఈ బండి ఏ కంపెనీ అని చెప్పేసి. ఎందుకంటే హోండాలో ఇలాంటి బండ్లు ఉన్నాయని కూడా చాలామంది తెలియదు. సో నాకు తెలిసి ఈ ఇయరే ఇది ఫేమస్ అవుతుంది, అంటే హోండా బండ్లు 350cc. నార్త్ ఇండియాలో అయితే ఆల్రెడీ 4-5-6 years నుంచి బండ్లు నడుస్తూనే ఉన్నారు. సో ఆల్రెడీ నార్త్ ఇండియాలో చాలా పాపులర్. సో ఇప్పుడిప్పుడే కొంచెం మన సైడ్ సౌత్ సైడ్ కూడా హోండా బండ్లు తిరుగుతున్నాయి రోడ్ పైన. సో ఇప్పుడు చూస్తుండండి, నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు రోడ్ పైన హోండా బండ్లు చాలా ఉంటాయి. ఎందుకంటే నేను చూసినా కదా, మనం బండి కొన్నిగా పోయినప్పుడు కంటిన్యూగా బండ్లు, నేను పోయినప్పుడల్లా అసలు 10-15 బండ్లు ఆల్రెడీ బుక్ అయి ఉంటున్నాయి. నేనైతే షాక్ అయినా అసలు, అరే అమ్మా ఇంతమంది బుక్ చేసుకుంటారు అని. ఆన్లైన్లో చూసుకుంటే మరి అసలు వీడియోస్ కూడా పెద్ద తీసేది లేదు, చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి, వాటికి కూడా వ్యూస్ ఎక్కువ లేవు, కానీ బండ్లు మాత్రం చాలా సేల్ అవుతున్నాయి. ఇంకా దానికి తోడు జిఎస్టీ రేట్స్ తగ్గడం ఇంకా బెనిఫిట్ అయిపోయింది. దానివల్ల కూడా చాలామంది కొంచెం స్టెప్ బ్యాక్ వేసిన వాళ్ళు కూడా ముందుకు అయ్యి కొనేస్తారు బండ్లు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది కోరిక ఉంటుంది, మంచి 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 బండి కొనాలి, ఇట్లా టూరింగ్ చేయాలి అని మస్తు ఇష్టం ఉంటుంది. రకరకాల కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోతారు. సో ఇది ఓఆర్ఆర్ పక్కన చూస్తారు కదా, అది మొత్తం కూడా సోలార్ షెడ్ అనమాట. సైక్లింగ్ ట్రాక్, అది చాలా పెద్ద ఉంటుంది సైక్లింగ్ ట్రాక్, మొత్తం సైక్లింగ్ ట్రాకే. మేబీ ఉంటుండొచ్చు, ఒక 20 kilometers దాకా ఉంటుండొచ్చు సైక్లింగ్ ట్రాక్, అంత పెద్దది. కింద నుంచి మొత్తం నీడ ఉంటుంది, పైన సోలార్ ప్యానల్స్ ఉంటాయి, మస్తు ఉంటుంది. సైక్లింగ్ చేసే వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా సైక్లింగ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి కొంతమంది ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కూడా చేస్తారు అనుకో, అది వేరే విషయము. సో అదనమాట, మనం కొంచెం పక్కన ఆపుకుందాం కొద్దిసేపు నీడకి. స్పీడ్ అలా ట్రై చేస్తున్నా, బట్ బండి మాత్రం ఈజీగా అంటే ఈజీ వెళ్ళిపోతుంది 80కి, ఈజీగా 80 వెళ్ళిపోతుంది. అసలు మనం ఏ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అసలు క్లచ్ కూడా ఎంత ఫ్రీ ఉంది, చాలా ఫ్రీ ఉంది క్లచ్ అయితే. ఎక్సిలేటర్ కూడా చాలా ఫ్రీ ఉంది, చాలా స్మూత్. అసలు బండి నీకు బండి పైన పోతుంటే సస్పెన్షన్ అయితే చాలామంది చెప్పారు సస్పెన్షన్ అంతా హార్డ్ ఉంటుంది అని చెప్పేసి. సస్పెన్షన్ అయితే సూపర్, అసలు అయితే సస్పెన్షన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు మరీ ఆఫ్ రోడింగ్కి పనికిరాదు, కానీ డీసెంట్గా మనకి హైదరాబాద్ రోడ్లో కొన్ని గుంటలు ఉంటాయి కదా, దాంట్లో అయితే వెళ్ళిపోవచ్చు. బట్ మరీ టూ మచ్ ఆఫ్ రోడింగ్ ఇట్స్ నాట్ గుడ్. దిస్ బైక్ ఈజ్ నాట్ మెయిన్ ఫర్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇది ఓన్లీ జస్ట్ లైక్ రోడ్ బైక్ అండ్ డైలీ పర్పస్ కమ్యూట్ కోసము, ఇంకా కొంచెం కొద్ది గొప్ప లాంగ్ రైడ్స్ చేసుకోవచ్చు. సో దానికి యూజ్ అవుతుంది ఇది బండి. మనం ప్రస్తుతానికి అయితే ఆపిద్దాం, గోపురం ఆపిస్తాం. సో వీడియో ఎండ్ చేసే టైం వచ్చేసింది. ఎవరైనా లైక్ చేయండి, లైక్ చేసుకోండి. ఫ్యూచర్లో మరీ దగ్గరలోనే నేనైతే లైవ్ చేస్తా, లైవ్స్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సో ఇటు నుంచి రైట్ పోతే మనకి హిమాయత్ సాగర్ వస్తుంది. మనమైతే స్ట్రైట్ పోదాము. అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ కొంచెం ముందు పోతే ఎండ్ అయిపోతుంది అనమాట. సో మొత్తానికి అయితే బండి రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా వస్తుంది కదా, మన బండి దగ్గర కొంచెం రిలాక్స్ అవుతుంది. ఎండ మొత్తం చాలా కొడుతుంది, సో అందుకే నేను కొంచెం ఆగిన ఇక్కడ. సో ప్రస్తుతం మనం వచ్చేసి ఇది కాలేజ్ లోపల ఉన్నాము.
ఇది ఏజీ కాలేజ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ, మనకి రాజేంద్రలో ఉంటుంది. బట్ ఎవరైతే మీరు అవుటర్ నుంచి వచ్చినప్పుడు రాజేంద్ర నగర్ అటు సైడ్ వెళ్తుంటారో అక్కడ రోడ్ బ్లాక్ ఉందన్నమాట. ఒకవేళ అటు వెళ్తుంటే మీరు అటు వెళ్ళకండి. సో ఇటు కిస్మత్పూర్ నుంచి అయితే మీకు రోడ్ అయితే ఉంటుంది, అట్లా రావచ్చు. యాక్చువల్గా ఏమనుకున్నా అంటే పోయేటప్పుడు కూడా మొత్తం బ్లాక్ చేద్దాం, మంచిగా ఆడికి వెళ్ళిన తర్వాత చూపిద్దాం మీకు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా అనుకున్నా. కానీ పోయేటప్పుడే మస్తు లేట్ అయిపోయింది. అసలు లేట్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోయినా. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన రెడీ ఉండే పేపర్స్ తోటి. సో పోగానే పని అయిపోయింది అనమాట, మనకు హాఫ్ అన్ అవర్లో పని అయిపోయింది. సో వెంటనే చేసిన, అందుకే నేను అక్కడ ఏం తీయలేదు, ఇంకా షూట్ చేయలేదు. సో మన బండి చూస్తారు కదా, మొన్న సర్వీస్ చేయించిన, మొత్తం చమకాయిస్తుంది బండి అయితే. చూడండి మొత్తం అన్ని యాంగిల్స్ తోటి బండి మాత్రం షైనింగ్ వస్తుంది. కలర్ కూడా మస్తు యూనిక్ ఉంది అసలు, నాకైతే మస్తు నచ్చింది కలర్. సో మొత్తం అయితే మన బండి రిజిస్ట్రేషన్ పని అయిపోయింది. సో నెంబర్ ఏది వస్తుంది అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు, నెంబర్ కోసం అయితే వెయిట్ చేయాలి. సో నెంబర్ వస్తే మాకు కంపల్సరీ మీకు షేర్ చేస్తాం మీతోటి. సో అదనమాట. సో అందరికి కూడా హ్యాపీ వీకెండ్. సో ఇవాళతో ఈ బ్లాగ్ ఎంజాయ్ చేద్దాం, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.